నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? చాలా రోజులైపోయింది కదా మీ అందరితో మాట్లాడి. ఏం మాట్లాడదామా, ఏం చెప్దామని ఆలోచిస్తా ఉన్నా. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని వెళ్ళి చూస్తే కొరియర్ బాయ్. బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాం మొన్నే. ఏటీఎం కార్డ్ అండ్ పిన్ వచ్చినాయి. ఓపెన్ చేసి చూస్తుంటే ఒక్క క్షణం అనిపించింది, ఇప్పుడైతే ఎప్పుడో 6 నెలలకోసారి, సంవత్సరంకోసారి తప్ప ఇలా కొరియర్స్, లెటర్స్ రావట్లే. అదే మన చిన్నప్పుడైతే వారానికి ఒక లెటర్ వచ్చేది అనుకుంటూ ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకున్నా. ఇప్పుడైతే మన వాళ్ళతో ఏమైనా మాట్లాడాలన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా సెకండ్స్లో అయిపోతుంది. అదే ఆ రోజుల్లో అయితే ఎవరికైనా చెప్పాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, ఏమైనా ఇన్ఫో ఇవ్వాలన్నా లెటర్సే రాసుకునేవాళ్ళం. ల్యాండ్లైన్ ఫోన్స్ కూడా అందరి ఇంట్లో ఉండేవి కాదు. అసలు మన ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటేనే ఒక తెలియని ఆనందం వేసేది. ఏం లెటర్ వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు పంపుంటారో ఆ లెటర్ తీసుకుని ఫ్రమ్ అడ్రస్ చూసి అది ఓపెన్ చేసి చదువుతూ ఉంటే ఒక తెలియని ఫీలింగ్ అండి. అప్పట్లో జాబ్ ఆఫర్స్ కూడా లెటర్స్లోనే తెలిసేవి. అలా ఆ క్షణం లెటర్ ఓపెన్ చేసి జాబ్ వచ్చిందని తెలుసుకున్న ఆ క్షణాలు భలేగా ఉండేదండి. మనకేమైనా లెటర్ వచ్చినప్పుడు ఆ లెటర్ పంపిన మనిషి మనకెక్కడో కొన్ని వేల కిలోమీటర్ దూరంలో ఉంటారు. కానీ ఆ లెటర్ చదువుతున్నంతసేపు ఆ లెటర్ రాసిన మనిషి మన పక్కనే కూర్చుని మనకు కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది. లెటర్ చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక కార్డు ఎన్వలప్ కొనుక్కుని మన యోగక్షేమాలన్నీ రాసి పోస్ట్ చేయడం. మళ్ళీ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, వాళ్ళ బర్త్డేస్కి ఎక్కడో ఉన్న మన వాళ్ళందరికీ మంచి గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసి లోపల విషెస్ రాసి పోస్ట్ చేయడం. ఆ మూమెంట్స్, ఆ రోజులన్నీ తలుచుకుంటే ఏదో తెలియని ఫీలింగ్. అన్నిసార్లు హ్యాపీనెస్సే కాదండోయ్, భయం కూడా వేసేది లెటర్స్ వస్తుంటే. మన వాళ్ళకి ఏమైనా అయిందా, అంతా బాగానే ఉందా అని. ఈ భయం నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ బ్యాచ్కి అయితే ఇంకా ఎక్కువ. ఎందుకంటారా, సాటర్డే అండ్ మండే ఎగ్జామ్స్ పెట్టేవారు. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా పోస్ట్లోనే పంపేవాళ్ళు. కొన్నిసార్లు పోస్ట్ మ్యాన్ మేనేజ్ చేసేసినా ఇంకొన్నిసార్లు ఆ లెటర్లు మార్క్స్ ఇంట్లో వాళ్ళకి దొరికేసి బెల్ట్ దెబ్బలు తప్పేవి కాదండోయ్. ఇలా ఒకటా రెండా పోస్ట్ కార్డ్స్, పోస్ట్ లెటర్స్తో కొన్ని వందల మెమరీస్ ఉన్నాయి మన 90s కిడ్స్ అండ్ ముందు జనరేషన్స్కి. ఇప్పుడంటే అన్నీ ఫటాఫట్ ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్స్లో నడిచిపోతున్నాయి. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో ఇవన్నీ ఉండాలి, కాదనట్లేదు. కానీ ఒక్కోసారి తలుచుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉంటుందండి, ఇవన్నీ మనలో ఉన్న ఫీలింగ్స్ని చంపేస్తున్నాయా అని. లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే వాట్సాప్, ఏమైనా మాట్లాడాలన్నా వాట్సాప్, ఎమర్జెన్సీకి వాట్సాప్, వర్క్కి వాట్సాప్, లైఫ్ అంతా వాట్సాప్, ఎస్ఎంఎస్, ఫోన్లమయం అయిపోయిందండి. డీజే టిల్లు సినిమాలో హీరో చెప్పినట్టు, ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. సరదాగా ఒక్కసారి వాట్సాప్ కాకుండా, ఈమెయిల్ కాకుండా, కాల్ కాకుండా నా మాట విని ఒక్కసారి మీ వాళ్ళకి కాల్స్లో మాట్లాడుకునే విషయాలన్నీ ఒక లెటర్లో రాసి చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. దూరంగా ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, మనతో ఉండే అమ్మకి, నాన్నకి, వైఫ్కి, హస్బెండ్కి, లవ్వర్కి ఏమైనా గొడవ కోపంగా ఉన్నారా వాళ్ళు, ఒక్క లెటర్ రాసి వాళ్ళకి ఇచ్చేయండి. మెసేజెస్లో కన్వే చేయలేని ఎన్నో ఫీలింగ్స్ అక్షరాల్లో రాసి చూడండి. నన్ను నమ్మండి, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా లెటర్స్ ఇంకా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్స్లో కూడా చెప్పండి. మళ్ళీ కలుద్దామండి మరి. ఉంటా. ఇట్లు మీ రేలంగి మావయ్య.